వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో పార్టీ నాయకులు కార్యకర్తలు జయప్రదం చేయాలని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పీవీఎల్ నరసింహరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం అజ్జమూరు గ్రామంలో ఆకివీడు మండల పట్టణ స్థాయి విస్తృత స్థాయి సమావేశం మండల పట్టణ అధ్యక్షులు నంచెల లక్ష్మీ సీతారామయ్య, అంబటి రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు మాట్లాడుతూ ప్రతి మండలం గ్రామ స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించి కూటమి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలను దారుణంగా మోసం చేశారనే విషయాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు. అనంతరం చంద్రబాబు మోసాల వల్ల మీకు కలిగిన నష్టం ఎంత పోస్టర్ను ఆవిష్కరించారు. ఎవరైతే కుటుంబంలో ఎవరైనా పిల్లలు డిగ్రీ చదివి ఉద్యోగం రాకపోతే మరి వాళ్ళకి నెలకు వచ్చి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పడం జరిగింది. ఇవాళ ఎక్కడా కూడా ఒక్కడికి కూడా నిరుద్యోగ వృత్తి రాలేదు. ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయా, మేము అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పాడు. ఒక్కడికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. ఈ విషయం కూడా ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియజేయవలసి వస్తుంది. అందులో ఎవరైనా అర్హులు ఉన్న వాళ్ళు ఉంటే. అలాగే తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నారు, కానీ కొంతమందికి వేసారు, కొంతమందికి ఇంకా రాలేదు. అది కూడా మనం ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడగాలి, అమ్మా మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది చదువుతున్నారు, అంతమందికి వచ్చిందా, డిగ్రీలు అయితే చదివితే ఇంజనీరింగ్ చదివినా మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఏమైనా పడిందా లేదా అన్న విషయం కూడా మన ఇంటింటికి వెళ్ళి, కాకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా ఇవన్నీ పథకాలు ఇచ్చిన మాట ప్రకారం వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎలా మోసం చేశాడనే సంగతి ప్రతి ఇంటికి చెప్పాలి. అలాగే ఆడబిడ్డ నిధి, ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీల్లో 8 సంవత్సరాలు నిండిన ఆడవారు ఉంటారో వాళ్ళందరికీ కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తా అన్నారు. దానికి ఇప్పుడు వరకు వేయలేదు. ఇప్పుడు ఆ పథకం ఇవ్వాలంటే మరి మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు, ఈ పథకం ఇవ్వాలంటే రాష్ట్రాన్ని నమ్మాలని చెబుతున్నారు. మరి ఈ పథకాలు ఇద్దామన్నప్పుడు రాష్ట్రాన్ని నమ్మాలో దేశాన్ని నమ్మాలో మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? ఏదో మోసం చేసి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఈ పథకాలన్నీ పెట్టడం జరిగింది. తర్వాత అన్నదాత సుఖీభవ, గత సంవత్సరం 2 పంటలు అయిపోయినాయి, ఇప్పుడు కూడా ఊరుకులన్నీ కూడా అయిపోయినాయి. అయినా సరే ₹1 కూడా రైతు భరోసా రాలేదు. మామూలు బస్సు ఎక్కడైనా సరే రాష్ట్రంలో తిరగడానికి మిగతా రాష్ట్రాల్లో ఉచిత బస్సు పెట్టేవి. ఇప్పుడు దాన్ని ఎలా ఏర్పట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు ఉచిత బస్సు అన్నది పథకం ఏ జిల్లా వాళ్ళు అయితే ఆ జిల్లాకే అని అంటున్నారు. రేపు మండలానికి కూడా పెడతారేమో తెలియదు, ఇంకా పాలసీ ఇంకా రాలేదు. ఒక జిల్లాకు అయితే రిస్ట్రిక్ట్ చేశారు, ఆ జిల్లాలోనే ఎక్కాలి. అది కూడా మామూలు బస్సులు అయితే పల్లి వెలుగు బస్సులు ఉంటాయి కదా, ఆ బస్సులకి వెళ్ళాలని ఆ రూల్ కూడా తీసుకొస్తున్నారు. అంటే పల్లి వెలుగు బస్సు అని చెప్పి ఆ బస్సులు సర్వీసులు తగ్గిస్తారు. ఏదైనా పని మీద వెళ్ళేవాడు ఎంతసేపడ్డాడు ఈ పల్లి వెలుగు బస్సు కోసం చెప్తూ వస్తారు, తర్వాత ఇంకో బస్సు టికెట్ కొనుక్కుని వెళ్ళిపోతారు. ఇలాగ అన్ని మోసం చేసి పథకాలే తప్పించి ఏది కూడా అమలు చేసే ఉద్దేశంలో లేరు. 50 ఏళ్ళకే పెన్షన్, మరి ఏమైనా 50 ఏళ్ళకి పెన్షన్లు వస్తున్నాయా? 6 హామీలు ఇచ్చి 6 కూడా ఏది మొత్తంగా అమలు చేయకుండా ఒక పెన్షన్ ఒకటి మటుకి కొంతమంది మళ్ళీ వెరిఫికేషన్ అని చెప్పి కొంతమంది తగ్గించి ఒక ₹1000 పెంచి ఆ పెన్షన్ ఒకటి ఇస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు అవగాహన కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీని ద్వారా మరి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ఆదేశించడం జరిగింది. విమర్శించకుండా కష్టపడిన కార్యకర్తను గుర్తించడమే జగన్ గారి .2 కానీ పీవీఎల్ నరసింహరాజు గారి యొక్క 2.0 కూడా అదే. నిజమైన కార్యకర్తని గుర్తించండి. నిజమైన కార్యకర్తను గుర్తించినప్పుడే మనం ఎందుకు ఎక్కలేదో తెలుస్తుంది. అంతేగాని ఏదో నాకు సెంట్రల్ లో పోస్టులు ఇచ్చేసి కూర్చుంటే నా కింద ఎవరో ఉన్నారు కూడా ఉండరు. ఎందుకు ముందుగా పైన ఉన్న వాళ్ళు కానీ కింద ఉన్న వాళ్ళకి ముందుగా మరీ చెందిన మీ యొక్క కష్ట సుఖాలని మేము మీకు తీర్చినట్లయితే మీ పదవి కూడా ఉపయోగం. అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా వివిధ హోదాల్లో ఉన్న అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే జెండా వస్తారో వారిని గుర్తించుకుని ఎవరైతే వేదిక మీద ఉన్నారో నాయకులు, ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు పీవీఎల్ నరసింహరాజు గారు అవనండి పెద్దలు అందరూ
వారిని గుర్తించుకుని వారికి సముచిత స్థానం కల్పించే విధంగా మరి వారి యొక్క నాయకత్వం ఉండాలని కూడా మనందరి తరఫున ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములకు కస్టోడియన్ గా నిలవాల్సింది పోయి తమకు కావలసిన వారికి కూటమి ప్రభుత్వం కారు చౌకగా కట్టబెడుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కంచె చేను మేస్తున్న తరహాలో వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుపై ఖచ్చితంగా ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనపై మాట్లాడుతూ 4వ దఫా సీఎం అయిన చంద్రబాబు హయాంలో సింగపూర్ నుంచి రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల కన్నా ఇక్కడ దోచుకుని సింగపూర్లో దాచుకున్నదే ఎక్కువని ఆరోపించారు. 15 మాసాలుగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒకరు రాష్ట్ర మంత్రి, ఇద్దరు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని వారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా వారి తాలూకా మనుషులకు కట్టబెట్టాలి, ఏ రకంగా పప్పు బెల్లానికి వారికి కావాల్సినటువంటి సంస్థలకి ఆ భూముల్ని ఇవ్వాలి అనేటువంటి దాని మీద పడుతున్నటువంటి తాపత్రయం గత సంవత్సరం అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి 15 మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో నేటి కూడా అదే తాపత్రయంతో ముందుకెళ్తా ఉన్నారు. మధ్యకాలంలో మొన్న 24వ తారీఖున జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మరొకసారి విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి భూముల్ని దాదాపు 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా వారికి కావాల్సినటువంటి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి కట్టబెట్టినటువంటి వైనాన్ని మనం చూసాం. కానీ 15 మాసాలుగా విశాఖపట్నంలో ఒక్క ఉద్యోగస్తుడికైనా ఒక్క ఐటీ ఉద్యోగం అన్నా కల్పించాడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఆయన ముఖ్యమంత్రి గారి కొడుకు కానీ ఒకసారి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. ఏదో ఇప్పుడు సంవత్సరం క్రితం టీసీఎస్ వస్తుందని ఒక 6 నెలల క్రితం టీసీఎస్ కి 99 పైసలకి ఒక 20 ఎకరాలు కట్టబెట్టారు. ఆ టీసీఎస్ ముసుగులో ఉర్సా అనేటువంటి ఒక ఊరు పేరు లేనటువంటి కంపెనీకి ఫిబ్రవరి 14వ తారీఖున ఇన్కార్పొరేట్ అయినటువంటి ఒక సంస్థకి 60 ఎకరాల భూమిని కారు చౌకగా దాదాపు 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి విశాఖపట్నంలో భూమిని 60 ఎకరాలు ఒక 2 నెలలు కూడా స్థాపించి 2 నెలలు కూడా అవనటువంటి ఒక కంపెనీకి 60 ఎకరాలు కట్టబెట్టారు. దానికి ఒక ఆఫీస్ లేదు, ఒక ఎంప్లాయీ లేడు, దానికి సంబంధించినటువంటి టర్న్ ఓవర్ లేదు, ఏమీ లేనటువంటి కంపెనీకి గత ఏప్రిల్లో ఒక 60 ఎకరాలు ఇచ్చినటువంటి 59 ఎకరాలు చిల్లర ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. ఇంకా దాన్ని మరొక ముందే రీసెంట్ గా మొన్న 2 రోజుల క్రితం కేబినెట్ మీటింగ్ లో మరో 3-4 సంస్థలకి ఒకరికి 30 ఎకరాలు, ఒకరికి 20 ఎకరాలు, ఇలా ఒక 60 ఎకరాలు అక్కడ దాదాపు 30-40 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు అక్కడ 50 లక్షలకి కోటి రూపాయలు చెప్పిన రియల్ ఎస్టేట్ సంస్థలకి, ఐటీ సంస్థలకు కాదు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అడబాల గార్డెన్స్ లో యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నూతన అధ్యక్షులుగా కానూరి ప్రభాకర్ రావు, కార్యదర్శిగా గుండుమోగుల వీరాస్వామి, కోశాధికారిగా కొండ్రెడ్డి సూరిబాబుల చేత ఇన్సులేషన్ ఆఫీసర్ క్లబ్ గవర్నర్ పెనుమాక రామ్మోహన్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. భీమవరం, పాలకొల్లు, నరసాపురం వనితా క్లబ్లు వీరవాసరం కాపు క్లబ్, వనితా క్లబ్ వివిధ కేటగిరీలో అవార్డులు గెలుచుకున్నాయి. వీరికి క్లబ్ గవర్నర్ పెనుమాకు రామ్మోహన్ రావు అవార్డులు ప్రదానం చేశారు.
నువ్వే బ్రహ్మాండమంత వచ్చే జగమంత మా చిన్ని గణపతి దేవుళ్ళ దళపతి మా మట్టి గణపతి మా సెక్రటరీ దుర్గ గులాసం గారికి అలాగే కొండటి సులువా గారికి మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎంతో శ్రద్ధగా ఇంట్రెస్ట్గా వచ్చిన నా సభ్యులందరికీ నా ప్రియులందరికీ బంధువులకి అందరికీ కూడా ముందుగా శ్రద్ధతో ఆరాధన చేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఈ ప్రెసిడెంట్గా పాలు తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే నాకు ఎప్పటి నుంచో వాటిలో ప్రెసిడెంట్ చేయమని చాలా మంది ఫోర్స్ చేశారు. కానీ వాటిలో మన కమ్యూనిటీకి మన అందుబాటులో మన కుటుంబ సభ్యులకి ఈ సభ్యులందరూ తరఫున ప్రాతినిధ్యం వహించి సేవలు నేను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆకివీడులో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించిన హోంమంత్రి అనిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ అతిపెద్దది. విమర్శలు గుప్పించిన మంత్రి నిమ్మల. అజ్జమూరులో ఆకివీడు మండల పట్టణ స్థాయి వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన వైసీపీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను తమకు కావలసిన వారికి కారు చౌకగా కట్టబెడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి అమర్నాథ్. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.